హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దెందులూరు గ్రామంలో ఉన్న లైబ్రరీని మీకు చూపించబోతున్నానండి. మా ఊర్లో పర్యావరణాన్ని రక్షించండి, జీవించండి అనే క్యాప్షన్ బాగా పాటిస్తారండి. ఇదిగోండి చూడండి, పల్లెటూరు గ్రామం అండి ఇది. గ్రామంలో ఉన్న పామాయిల్ తోటలు. మా ఊర్లో ఉన్న పచ్చని పర్యావరణాన్ని చూడండి. వాతావరణం ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఫర్టిలైజర్ మందులు తక్కువ వాడతామండి మేము, ఎందుకంటే న్యాచురాలిటీ ఉండాలని. బొప్పచి పండ్లు అన్నా కానీ, అట్టి చెట్లు అన్నా కానీ అదే రకంగా పెంచుతామండి మేము. ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి. ఒక కాయ రావడానికి 9 నెలలు పడుతుందండి చెట్టుకి, ఈ పూలన్నీ కాయలన్నీ కాయాలంటే. వాతావరణంలో ఉన్న పురుగులు చూడండి ఎంత శబ్దం చేస్తున్నాయో. ఊర్లో అన్ని శబ్దాలు కొలువై ఉంటాయండి. వాతావరణంలో ఉంటే ఆ తృప్తే వేరేలా సాటిస్ఫాక్షన్కి తీసుకెళ్తుందండి. చిన్న చిన్న జీవితాలకి తృప్తి, మనశ్శాంతి అనేది ఇలాంటి వాతావరణంలోనే కొలువై ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చే గాలి మరియు చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది మన హెల్త్కి ఎంతో మంచిదండి. బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి వాతావరణాలు కొంచెం చాలా ప్రశాంతిని కలిగిస్తాయి. వీటిని బ్యాంబూ కర్రలు అంటారండి. బ్యాంబూ కర్రలు ఇవి కూడా చెట్లే, కాకపోతే కర్రలుగా కానీ నిచ్చెన వాడడానికి కానీ అలాంటి వాటికి ఉపయోగపడతాయి. కొబ్బరి చెట్టు అయితే అందరు చెప్తారు, కానీ ఈ చెట్టు ఏంటో చెప్పండి, లీవ్స్ చూసి గెస్ చేయండి కమెంట్లో. మా ఊరు తామర చెరువు మరియు మంచినీటి చెరువు అండి ఇది. ఇందులో ఎవరు స్నానం చేయరు. ఒక సైడ్ అయితే చేపలు కూడా ఉంటాయి దీంట్లో. ఇక్కడ మీరు చూసేది మా ఊరు బస్ స్టాండ్ అండి, దెందులూరు బస్ స్టాండ్ ఇది. ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ బస్ స్టాండ్కి ఎదురుగా ఉంది. బస్ స్టాండ్కి ఆపోజిట్ అంబేద్కర్ బొమ్మ ఉందండి. అంబేద్కర్ బొమ్మ ఇప్పటి నుంచి అక్కడే ఉంటుంది. చాలామంది అంబేద్కర్ జయంతి ఇక్కడే చేస్తారండి. ఇది దెందులూరు హై స్కూల్ అండి. ఆడవాళ్ళకి క్రమశిక్షణలో పెరగడానికి, కో ఎడ్యుకేషన్ లేకుండా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. అప్పుడే పిల్లోడు వెళ్ళిపోతున్నారు చూడండి దాంట్లోకి, లోపలికి. యోగా డే ఈరోజు. చూడండి ఎన్టీఆర్ బొమ్మ ఇక్కడ ఉంది మా ఊర్లో సెంటర్లో. నవరత్నాలు పండించిన ఎన్టీఆర్ గారండి ఈయన. ఇప్పుడు మేము లైబ్రరీకి వచ్చేసామండి. ఇదే లైబ్రరీ, గ్రంథాలయ సంస్థ. ఇది ఒక శాఖ అండి. ఇక్కడ మేము చూస్తున్నారు 6:31 అవుతుంది. ఈ టైంలో బయట ముగ్గు వేసి వెళ్ళిపోతారండి ఆడవాళ్ళు వచ్చి. ముగ్గు చూడండి ఎంత బాగుందో. ఇది ముగ్గు అండి, చాలా బాగుంది. ఇక్కడ క్యాప్షన్ చూడండి, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఇదేనండి దెందులూరు శాఖ గ్రంథాలయం. ఉదయం వచ్చి 8 గంటల నుండి 11 గంటల వరకు, అంటే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు. శుక్రవారం, రెండో శనివారం సెలవండి. ఇది మేడం గారు ఇంకా రాలేదు లోపల. అప్పుడు దాకా ఈ బయట చూడండి ఎంత బొమ్మలు అన్నీ వేసి చూపిస్తున్నారు. పైన పేర్లు ఉంటాయండి, అవి ఆకులు కట్ చేయాలి. పర్మిషన్ తీసుకుని ఆకులు కట్ చేస్తారు. లోపలికి వెళ్ళాను. లోపల చూడండి ఎలా చెల్లాచెదురుగా పడి ఉన్నాయో. ఇవి తీసి ఒక టేబుల్ మీద పెట్టాను. టేబుల్ మీద పెట్టి ఒక స్టోన్ పెడతాను గాలికి ఎగిరిపోకుండా. మేడం గారు ఎగ్జాక్ట్ 8 o'clock వస్తారండి. ఈలోగా ఈ డస్ట్ అదంతా తుడిచేస్తాను. ఎవరైనా వచ్చి కూర్చుంటారేమో. ఎవరికైనా ఎంట్రీ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి, 11 o'clock వరకు మార్నింగ్. చూడండి పైన అంతా బూజులు ఏమైనా ఉన్నాయి, అవన్నీ దులిపేద్దాం అనుకున్నాను ఈరోజు. మేము ఇదివరకు హెడ్ మాస్టర్ అండి దెందులూరులో, ఆకుల ఉమా మహాలక్ష్మి గారు. ఇవి వచ్చేసి సెక్రటరీ గారి నెంబర్లు అండి. ఇక పైగా ఈ పైన ఉన్న ఇద్దరు దంపతులు వాళ్ళు ఈ గ్రంథాలయాన్ని మనకి దత్తత ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే సంవత్సరం ఇక్కడ నెలకి వారం ఏం పుస్తకాలు వస్తాయి, ఏం పేపర్లు వస్తాయని చెప్పడానికి
లైబ్రరీలోకి వచ్చిన వాళ్ళు ఈ రిజిస్టర్లో సైన్ చేసి ఆ తర్వాత వేరే పని చూడాలి, అంటే చదువుకోవాలి. రిజిస్టర్లో కంపల్సరీ సైన్ చేయాలి. ఇది చూడండి, బారుగా చెక్కలా ఉంటుంది, మనిషి నుంచి ఉన్నంత బారు ఉంటుందండి అది. ఇక్కడ రిజిస్టర్ చూడండి ఎంత లాంగ్ ఉందో. ఇంకా క్లీనింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి 6:31 అవుతుంది. చూడండి ఎంత డస్ట్గా ఉందో. ఇదంతా నేను క్లీన్ చేయబోతున్నాను చీపిరితో నీట్గా. ముందు పైన ఉన్న బూజులన్నీ దులిపేసి మీకు ఫ్రీగా ఉండడానికి చేయాలి. లేకపోతే ఆ వాతావరణానికి చాలామంది పిల్లలు అనేవాళ్ళు లోపలికి రారు. పేపర్లు చదివే వాళ్ళు కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారండి. ఆ టేబుల్ మీద నేను ఉంచున్నాను. ఇది డ్రోన్ వ్యూలో ఉంది, ఈ పైనుంచి తీయబడింది. ఇదంతా గ్రంథాలయం అండి. ఇది నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ బయట ఎంత సౌండ్ వచ్చినా మనం చదువుకునేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇలా మూల వరకు క్లీన్ చేయాలండి, లేకపోతే డస్ట్ అనేది ఉంటుంది, చూసే వాళ్ళకి బాగోదు. ఇప్పుడు 7 o'clock అయింది, హాఫ్ అన్ అవర్ క్లీన్ చేశాను లోపల. మేడం గారు తొందరగా వచ్చేస్తారని నేను డోర్లన్నీ ఓపెన్ పెట్టి ఉంచాను, లోపల ఫ్యాన్ వేసి ఉంచాను. ఇంకా బయట అంతా వాతావరణం బాగానే ఉంది. ఇంకా లైట్లు వెలుతురు అలాగే ఉంది చూడండి. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకని అక్కడ కూర్చొని చదువుకోవడానికి ఫ్యాన్ వేద్దామని వెళ్దాము. చదువుకునే వాళ్ళు ఎవరైనా ఫ్యాన్ వేసేయాలండి. తర్వాత వాళ్ళకి నచ్చకపోతే ఆ ఫ్యాన్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా చేశానో. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇతరులకి కీడు కలిగించే స్వభావంతో మాత్రం రాకండి. ముందు ఇక్కడికి వచ్చి ఆ రిజిస్టర్లో సంతకాలు అనేవి పెట్టాలి. చూడండి అందరూ పెట్టి ఉన్నారు. అక్కడ డేట్ ఉంటుంది చూడండి, డేట్ వైజ్గా రాయాలి, ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. ఈరోజు శనివారం 6/25 అండి. ఇంతలో యోగా డే కాబట్టి ముందు పేపర్ చదువుదామని అక్కడ కూర్చుందాం అనుకున్నాను. అందరికన్నా ముందు ఆ సపరివార పత్రిక అనేది చదువుదాం అనుకుంటున్నానండి. ఒకసారి ఫ్యాన్ వేసుకుంటాను, గాలి ఆడతలేదు ఇక్కడ. చల్లని వాతావరణమే కానీ గాలి ఉంటే కొంచెం బాగుంటుంది. ఇంకా చాలా సమయం ఉందండి, ఈలోగా కొంచెం చదువుకుందాం. ఇప్పుడు స్వాతి సపరివార పత్రిక అయితే ఓపెన్ చేశానండి. ఇది ప్రతి వాళ్ళకి కాదండి, పెద్దవాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఇందులో కొన్ని చిత్రాలు ఉంటాయి, అవి పిల్లల మనసులు చెడగొడతాయి. కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయండి, కాకపోతే అవి మీకు అర్థం కాదు. ఒక చిన్న మాట, ఇలాంటి మంచి మంచి పదాలన్నీ ఈ స్వాతి సపరివార పత్రికలో ఉంటాయండి. ఓకే, దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. హన్స్ ఇండియా తీసుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ చదివే మైండ్ లేదు, ఈనాడు చదువుదాం అనుకున్నాను. ఈనాడు చూడండి, ఆరోగ్య సమాజానికి మహాయజ్ఞం, అందరినీ యోగా చేపిస్తున్నారు అక్కడ. మొదటి కానుకగా రికార్డు, ట్రంప్ కానుక, వివిధ రకమైన ఆసక్తి కలిగే విషయాలన్నీ పేపర్లో చదువుకోగలమండి. యోగా భాగ్యం, ఇలాగా మనం న్యూస్ పేపర్ ముందే ఉంటుందండి, చదువుకోవచ్చు. ఇది త్రివేణి అండి, ఆంధ్రజ్యోతి. చూడండి 20 రూపాయలు పెన్ అంట 2 సంతూర్ సబ్బులకి. మేడం గారు వచ్చేసారండి. ఈ టేబుల్స్ తీపిచ్చేసి ఇక్కడ మ్యాట్ వేయించారు యోగా కోసం. రెండు చేతులు పైకెత్తుందమ్మా ఒకసారి అలాగా, క్లోజ్ వ్యూలో. ఏదో విధంగా యోగాసనం అయితే నేర్పించాను పిల్లలకి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ర్యాక్ శుభ్రం చేస్తున్నాను పిల్లలు రావడానికి. చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం నెలకొందో ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ మేడం గారు ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ వాళ్ళ ద్వారా తీసుకోవాలి. ఏదైనా పర్మిషన్ ఇవ్వలేదు ఈరోజు యోగా డే అని. నెక్స్ట్ టైం ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు నమస్కారం. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ 2-3 ర్యాకులు చూపిస్తానని చెప్పాను, దానికి ఓకే అన్నారు. అయినా పర్మిషన్ రిజెక్ట్ చేశారండి. నెక్స్ట్ టైం చూపిస్తాను. లోపల ఉండే వాతావరణం అలాంటిదండి. మీరందరూ మాతో పాటు వచ్చి చదువుకొని హ్యాపీగా ఉండొచ్చండి. మధ్య మధ్యలో పిల్లలకి చాలా ఘనతమైన బహుమతులు కూడా ఇవ్వబడతాయి వాళ్ళ గణరులకి. ఇక్కడితో మా వీడియో ఫస్ట్ పార్ట్ పూర్తి చేసుకుందామండి. వెయిట్ ఫర్ ద సెకండ్ పార్ట్. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.